హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం వెరీ టేస్టీగా ఒక ఎగ్ కర్రీ చూస్తామండి. అది ఎట్లా చేయాలనో చూస్తామా మరి. ఓకే, ముందుగా పెనం తీసుకున్నామండి, ఆయిల్ వేసుకున్నాము, అందులోకి పోపు దినుసులు వేసుకుంటున్నాము. సోంపు, కరివేపాకు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అండి. ఇది బాగా ఫ్రై చేసుకుంటాం. ఆనియన్స్ ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నామండి. ఎగ్ కర్రీకి ఇట్లా పొడవు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇట్లా పొడవుగా కట్ చేసేసుకున్నాము. బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా ఫ్రై అవుతాయండి ఆనియన్స్. ఇప్పుడు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నామండి, చిన్న చిన్న పీసులుగా. అవి వేసుకుంటాము. టమాటాలు బాగా ఇట్లా ఉడికినాయండి, మంచిగా మ్యాష్ అయ్యే మాదిరి ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మిర్చి పౌడర్, ధనియా పౌడరు, పసుపు వేసుకుంటాం. ఇందులోకి పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చండి. నా దగ్గర పెప్పర్ చికెన్ మసాలా పొడి ఉందండి, అది వేసుకుంటున్నాను. ఇష్టం వాళ్ళది, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. మీరు కావాలంటే ఉత్తగా మిరియాల పొడి కానీ వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఇట్లా దంచి ఉంచుకున్నామండి, ఒక 5-6 రెబ్బలు వేసుకుంటాము. ఇవి మంచిగా సువాసన వస్తుంది కర్రీ ఉడికేటప్పుడు, టేస్ట్ తినేటప్పుడు. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇట్లా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు వాటర్ ఎంత కావాలనో అంత వాటర్ వేసుకుంటాం. కోడిగుడ్లు ఉడికించుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నామండి. సగం సగంగా కట్ చేసుకున్నాను. అవి ఎత్తి ఈ మసాలాలలో పెట్టుకుని వేస్తాము. టమాటా మసాలా చేసాం కదా, అందులో ఇట్లా పెట్టుకోవాలి. ఆ చట్నీ బాగా ఉడికినాక కోడిగుడ్లు పెట్టుకోవాలండి. ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి కోడిగుడ్డు ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదు. దానికని ఇప్పుడు మంచిగా చట్నీలో వచ్చేసి ఆయిల్ బాగా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఎగ్ పెట్టుకోవాలి. ఎగ్ పెట్టి మసాలాలో ఇట్లా ఒక 5 మినిట్స్ ఉడికిందంటే చాలా టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది మనకి చపాతీకి, రైస్కి, ఇడ్లీకి, దోశకి అన్నిటికీ బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత టేస్టీగా ఎగ్ కర్రీ రెడీ అయింది. ఓకే వ్యూవర్స్, మీరు ట్రై చేయండి. ఓకే, బాయ్.